దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక మనము ధ్యానిస్తున్నాము. మరి భక్తుడైన యోహాను దేవుని ప్రేమ మానవుల్లో రంగరించిపోయాలని ఆయన ఒక తీర్మానం తీసుకున్నట్లుగా ఆ ప్రేమకి మరి ఆజ్ఞలకి సంబంధం ఉన్నట్లుగా మరి ఆయన నామంలో నమ్ముకునే మనము ఎలాగున మరి ఆ ప్రేమకు బద్దులై ఉండాలి. సహోదరులు ప్రేమించాలి. ఆ ప్రేమకు ఆర్కాణం ఏంటంటే మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు గైకొనాలని ఆయన పదే పదే ప్రతి వచనములో ప్రేమ గురించి, విధేయత గురించి, లేకుంటే ఆజ్ఞలు గైకొనుట గురించి, సహోదరులతో కొనసాగుట గురించి ఇదే మాటలు ఆయన చెప్తూ వస్తున్నాడు. మనము మరి ధ్యానిస్తుంటుండగా ఎందుకు వాక్యము రిపీటెడ్ గా ఒక్కటే ఉద్దేశంతో రాయబడిందంటే మనలో ఆ వాక్యము గురించిన ఒక అవగాహన మనం కలిగి ఉండాలి. ఆ వాక్యపు లోతులోకి వెళ్ళాలి. పదే 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 ఒక విషయాన్ని మనం వినుట ద్వారా అది మన ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. ఆలోచనలు మన హృదయపు తలంపుల్లోకి వెళ్ళిపోతాయి. అవి మన హృదయంలో ముద్రించబడతాయి. ఒక్కసారి చెప్పబడిన మాట మనం విన్నప్పుడు మనలో జరిగే ఆత్మకార్యము వేరు. విన్న మాటనే పదే పదే మనం వినుట ద్వారా ఆ మాట మనలో ముద్రించబడటానికి మరి యోహాను భక్తుడు చెప్పిన మాటలనే మరలా మరలా వివిధ రకాలుగా చెప్తున్నట్లుగా మనం చూడగలము. ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయనకి ఇష్టమైనవి మనం చేస్తే మనం ఏమడిగినా మనకు దొరుకుతుంది అని మనము ధ్యానించాము. మొదటి యోహాను పత్రిక 3:23లో ఈలాగున రాయబడి ఉన్నది. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనిని ఒకడు ప్రేమింపవలెను అనున్నదియే. ఇక్కడ దేవాది దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏదనగా, దేవుని ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును మనం నమ్ముకోవాలి. అంటే ఆ నామము కలిగిన వ్యక్తిని మనం కంప్లీట్ గా నమ్మాలి. కంప్లీట్ గా మన జీవితాలను ఆయన వశపరచాలి. ఎప్పుడు మనం వశపరచుకోగలం? ఆయన ఎవరో మనకి కంప్లీట్ గా అర్థమైనప్పుడు ఆయన నామమును నమ్ముకున్నటే కాదు గాని ఆయన ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చాడో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞకు మనం బద్దులు కావాలని చెప్తా ఉన్నాడు. అసలు ఆయన నమ్మటం ఏంటి? అసలు ఆయన నామం ఏంటి? అసలు ఆయన నామం ఎంత ప్రశస్తమైన నామము, ఎంత గొప్ప నామము, ఎంత శ్రేష్టమైన నామము, ఎంత ఉన్నతమైన నామము, ఎంత ప్రత్యేకమైన నామము. అన్ని నామముల కన్నా పై నామము ఏ నామం అండి అది? యేసు నామము కదా. ఆ యేసు అనే పదము, అది నామము ఒక పదం అండి. అది అవి ఆ పదము యేసు అనే శబ్దమునకు రక్షకుడు అనే అర్థమని మరి మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. యేసు అనే పదము దగ్గర ఫుట్ నోట్స్ పెట్టి ఆ ఫుట్ నోట్స్ లో కింద యేసు అనే శబ్దమునకు రక్షకుడు అనే అర్థం అని అక్కడ అంటే యేసు అనే నామము ఒక శబ్దం. అది ప్రతి ఒక్కరు కూడా ఉచ్చరించగలిగిన నామము. అది నువ్వు ఏ భాషలో మాట్లాడు, ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తా ఉన్నాము. ఆ యొక్క నామములోని అర్థాన్ని మనం పొందుకుంటున్నాము. జీసస్, ఇషుమషి, లేకుంటే యేసు, ఇంకా రకరకాలుగా మన భారతీయ ప్రాంతీయ భాషల్లో యేసు అని మరి రకరకాలుగా పిలుస్తా ఉన్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ భాషలలో ఆ యొక్క నామము, యేసు అనే నామము వారి వారి భాషా విధానములో ప్రతి ఒక్కరి నోటి వెంట కూడా ఆ నామము జపం చేయబడతా ఉంది. ఆ నామము
కొనియాడబడతా ఉంది. ఆ నామము ప్రతి ఒక్కరి నాలుక మీద ఒక బీజాక్షరంగా అది ముద్రించబడతా ఉన్నది. ప్రతి ఒక్కరి నోటులో నుండి ఈ నామము వెలువడుతా ఉన్నది. యేసు 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 అనే నామము, యేసు అనే నామము శక్తి కలిగిన నామం అండి. రియల్లీ వండర్ఫుల్ నేమ్. ద పవర్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. జీసస్ అనే పేరులో ఎంత గొప్ప శక్తి ఉన్నదో. మనకు బాగలేనప్పుడు, మనకు అనారోగ్యం ఉన్నప్పుడు, పడకలలో నిస్సహాయిగా పడుకున్నప్పుడు మనం ఈ నామాన్ని జపిస్తే ఆ నామములో ఉన్న శక్తి మనలో ఎంతగా పెనట్రేట్ అవుద్దో చెప్పొద్దండి. ఈ ప్రాక్టికల్స్ నేను చేశాను. యేసు అనే నామములో ఉన్న శక్తిని నేను ఆ ప్రాక్టికల్స్ చేశాను. ఒక దైవజనుడు చెప్పాడు, ఒక ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి యేసు అనే పదము పలుకుట ద్వారా ఎలాగో అతను మరణ పడకలోంచి లేచాడో నేను ఒక పబ్లిక్ మీటింగ్ లో విన్నప్పుడు అది నా హృదయంలో ముద్రించబడింది. ఎప్పుడైతే యేసు నామము యేసు 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 అని మరి నేను పలుకుతుంటుండగా నాలో కూడా మరి ఒక ఛార్జింగ్ అయిపోయిన ఫోన్ ఎలాగో మనం ఛార్జర్ పెడితే ఆ కనెక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఆ యొక్క అడాప్టర్ కనెక్షన్ ద్వారా ఫోన్ లో రీఛార్జ్ అవుద్దో, ఎప్పుడైతే ఆ నామాన్ని నేను జపిస్తున్నానో ఆ నామంలో ఉన్న శక్తి అభిషేకము నా లోపలికి ప్రవహించినట్లుగా ఒక ఎలక్ట్రికల్ మరి ఆ తరంగం లాగా నా లోపలికి వెళ్ళి తిరిగి నన్ను రీఛార్జ్ చేస్తున్నట్లుగా, నా ఆత్మను పునరుద్ధరింప చేస్తున్నట్లుగా, నా ఆత్మ ఎప్పుడైతే మరి వర్ధిల్లుతా ఉందో నా ఆరోగ్యము కూడా కంప్లీట్ గా అవయవాల్లోకి ఆరోగ్యము వచ్చుట నేను అనుభవించానండి. యేసు నామము ప్రశస్తమైన ఈ నామము కదా. అందుకే మరి పేతురు భక్తుడు చెప్తాడు, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనములో, ఈ నామము తప్ప ఇక వేరే నామము లేదు భూమి మీద ఇవ్వబడిన నామాలలో, ఈ నామము తప్ప మరి ఏ నామమున మరి రక్షణ లేదు. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ నామం వలనే రక్షణ పొందవలను, మరి ఎవని వలన రక్షణ కలగదు. ఎందుకు ఇక్కడ భక్తుడు ఈ మాట చెప్తున్నాడు? ఆయన కుమారుడైన యేసు నామమును నమ్ముకొని, అంటే ఈ నామాన్ని మనం నిరంతరం నమ్ముతూనే ఉండాలండి. నమ్మటం అంటే ఆ నామం కలిగిన వ్యక్తిని మన లోపలికి మనము స్వీకరించాలి. ఆయన నామములో మొట్టమొదటిగా మనకేముందండి? రక్షణ ఉంది, పాప క్షమాపణ ఉంది. యేసు అనే శబ్దములో యేసు అనగా రక్షకుడు, ఆయనే తన ప్రజలను వారి పాపము నుంచి విడిపించును. హల్లెలూయా. అంటే యేసు అనే నామములో ఏమి ఉందంటే పాప క్షమాపణ ఉన్నది, రక్షణ ఉన్నది. అందుకే ఆయన నామాన్ని మనము ఎలాగున మరి ఆయన పొందుకోవాలి? నిరంతరము కూడా స్తుతి యాగము చెల్లించేటట్లుగా, జిహ్వా ఫలము సమర్పించేటట్లుగా 13వ అధ్యాయము 5వ వచనములో హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడిన విధంగా ఆయన నామమును ఒప్పుకొనుచు నిరంతరము కూడా మనం ఏం చేయాలంటే మరి ఆయన నామాన్ని మనము మరి జపం చేస్తూనే ఉండాలి. 15వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. ఏమని స్తుతి యాగం చేస్తాం? ఏమని థ్యాంక్స్ గివింగ్ చేస్తాం? ఏమని దేవునికి స్తుతులు అర్పణలు మనము చెల్లించగలం? ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన నామాన్ని, ఆ యేసు నామాన్ని మన యొక్క నాలుక మీద నిరంతరము జపము చేయటం ద్వారా, ఆయన నామాన్ని ఒప్పుకునటం ద్వారా, ఆ నామం ఒప్పుకునే కొలది మన లోపల రక్షణ కార్యము జరుగుతా ఉన్నది. ఆయన నామమును ఒప్పుకునే కొలది, ఆయన నామాన్ని మనం స్తుతించే కొలది, ఈ జిహ్వా ఫలము సమర్పించే కొలది మన లోపలున్న నరాలలో, కీళ్లలో, మూలుగులలో ఉన్నటువంటి పాపానికి సంబంధించిన హేతు వెళ్ళిపోతా ఉంటది. ఏంటది? ఆయన నామము. యేసు అనగా ఆ రక్షకుడు, పాపములు విడిపించువాడు గనక ఈ నామము జపము చేయటం ద్వారా మనలో ఉన్న పాపము ప్రక్షాళన అయిపోతుందండి. ఎందుకు ప్రపంచము యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవట్లేదు?
పాపం నుంచి విడిపించబడతామని భయము. యేసు అనే రక్షకుడు ఆ నామం జపం చేస్తే ఆయన నామములో ఉన్న పాప క్షమాపణ పొందుకుంటామనే భయంతోటి మరి వాళ్ళు మరి దేవుని యొద్దకు, క్రీస్తు ప్రభు యొద్దకు రాలేకపోతున్నారు. యేసు అనే నామము మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేయాలి. ప్రభుని ఎంత ఈజీగా మనం పొందుకున్నామండి. రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయనను మనము పొందుకొనుట ఎలా పొందుకున్నాము? జస్ట్ వి బిలీవ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ జస్ట్ వి కన్ఫెస్ హీఈస్ ద గాడ్ కదా. ఎంత సింప్లెస్ట్ గా మనకు రక్షణ కలిగిందో, ఎంత సింప్లెస్ట్ గా మనకు పాప క్షమాపణ దొరికిందో. ఆయన నామమును ఏమని ఒప్పుకున్నాము? ఒప్పుకున్న ఆ ఒప్పుదల కార్యం ఏంటంటే, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని నీ హృదయమందు విశ్వసించినడలా ఆ యేసు అనే ఒక వ్యక్తి నీ కొరకు మరణించాడు, నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం మరి పోయి అక్కడే సమాధిలో లేడు, కానీ ఆయన మృతి గెలిచి లేచిన వాడని మనం ఒప్పుకున్నట్టు ద్వారా నిజంగా ఇది ఒక గొప్ప సత్యం అండి. ప్రభువును మనం అంగీకరిస్తున్నామంటే ప్రభువు చేసిన బలియాగాన్ని మనం నమ్ముతున్నాం అనమాట. ఆ బలియాగాన్ని మనం ఒప్పుకుంటున్నాం అనమాట. యేసును మనం ఒప్పుకుంటున్నామంటే యేసు సిలువలో చేసిన ఆ బలియాగాన్ని మనం ఒప్పుకుంటున్నాం. ఆయన మృతి చెందాడు, మృతి గెలిచి లేచాడు, మృతి నుంచి పునరుద్ధానుడుగా లేపబడ్డాడు అనే సత్యాన్ని మనం ఒప్పుకుంటున్నాం అనమాట కదా. మన హృదయమందు విశ్వసించును, నోటితో ఒప్పుకొనును వాడు ఏమవుతున్నాడు? రక్షింపబడుతున్నాడు. మనం రక్షణ పొందటానికి దేని నుంచి మనం రక్షింపబడ్డాం? ప్రాముఖ్యంగా పాపం నుంచి రక్షింపబడ్డాము, నిత్య నరకాగ్ని నుంచి రక్షింపబడ్డాము కదా. నిత్య జీవంలోకి మనము దాటించబడ్డాం. హల్లెలూయా కదా. అదే కదా యోహాను 1:12 చెప్పబడిన మాట. ఎవరైతే ఈ నామాన్ని నమ్ముతున్నారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా చేయబడే ఆ యొక్క అధికారం మనం పొందుకుంటున్నాం. ఆదామవలు పోగొట్టుకున్న అధికారము ఏదైతే వారు దేవునిలో, దేవుని స్వరూపములో, దేవుని పోలికలో చేయబడి ఆయన పిల్లలుగా వారు పరిగణించబడుతున్న వారు దేవునిలోంచి వేరైపోయారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఈ లోకంలో ఉదయించాడో, ఆ క్రీస్తు ఎవరెవరికి బడ్డాడో ఆయన, వారు ఆయన నామమును ఒప్పుకొనుట ద్వారా మరి ఏమవుతున్నాం? మనమందరం కూడా ఆయన పిల్లలు, దేవుని పిల్లలం అవుతా ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ పాప క్షమాపణ పొందుకున్న మనము ఎలాగునైనా నామాన్ని నిరంతరం కూడా ఒప్పుకుంటూనే ఉండాలండి. అంటే ఈ నామములో ఉన్న రక్షణ మనకే కాదు గాని మన కుటుంబాలకు కూడా దేవుడు ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఇక మరి పౌలు శీలలని జైల్లో పెట్టారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే మరి వారిని బాగా కొట్టారు, బొండలతో బిగించారు. కానీ అర్ధరాత్రి వాళ్ళు పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ దేవునికి స్తుతి యాగం చెల్లిస్తా ఉన్నారు. హఠాత్తుగా ఒక భూకంపం వచ్చింది, వారికున్న బంధకాలు ఊడిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి 200 చిల్లర మరి యొక్క సైనికులు బంధకాలు ఊడిపోయినాయి. ఆ జైలు అధికారి బెంబేలు పడిపోయాడు. అయ్యో వీళ్ళందరూ మరి ఇక్కడ నుంచి తప్పించుకుపోతే నా పరిస్థితి ఏంటని. కానీ ఒక్కరు కూడా తప్పించుకుపోలేదు, అందరూ కూడా భద్రంగా ఉన్నారు. అప్పుడు అతనికి దేవుని యొక్క శక్తి, దేవుని మహాత్మ్యము, యేసు నామము, యేసు ఎవరో గుర్తించగలిగిన కృప కలిగింది. హల్లెలూయా. అతను ఆ పాట వింటా ఉన్నాడు. ఇప్పుడు జరిగిన ఈ అద్భుతం చూసి నిజంగా యేసు అనే వ్యక్తి నిజంగా శక్తిమంతుడు, నిజంగా రక్షించువాడని ఆయనకు అర్థమైపోయి, అయ్యా నేను రక్షణ పొందటానికి నేను ఏమి చెయ్యాలని చెప్పేసి అక్కడ మరి వారిని అడుగుతున్నట్లుగా మనము చూడగలము. అంటే పౌలు చెప్తా ఉన్నాడు, యేసు నామమున, యేసు నామాన్ని నువ్వు నమ్ము, నమ్మి ఆయన నామంలో నువ్వు బాప్తిసం తీసుకో, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. అంతే. అసలు ఎంత సింపుల్ థింగ్ అండి కదా. ఒక జైలు అధికారి ఆయన అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నా? అయ్యా మేము రక్షింపబడాలంటే మేము ఏం చేయాలంటే గనక కేవలము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును
నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ ప్రతి ఒక్కరికి సిద్ధంగా ఉందండి. ఓన్లీ ఓ నమ్ముకున్న మనొక్కరి కొరకే కాదు కానీ మన ఇంటి వారందరికి కూడా దేవుడు రక్షణ సిద్ధపరిచి ఉన్నాడు. అంటే ఈ సిద్ధపాటులో మరొక ప్రక్రియ ఉంది. యేసు నామాన్ని నమ్ముకున్నటలో మనం నమ్ముకున్నాం, ఆత్మలో రక్షింపబడ్డాము. కానీ దానికి సాదృశ్యంగా ఈ యొక్క బాప్తిస్మ అనే ప్రక్రియలోకి మనం వెళ్తా ఉన్నాం కదా. మరి నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు 16:16లో రాయబడిన మాట. అంటే దేవుని యొక్క ముద్ర, దేవుని కుమారుడు కుమార్తె అనే ముద్ర ఆ బాప్తిస్మ ద్వారా మనం పొందుకుంటున్నాం. యేసును మనం నమ్ముకున్నాం, రక్షకుడిగా స్వీకరించాం, మన హృదయాల్లో మన సింహాసనాన్ని ఆయన అధిష్ఠింప చేసుకున్నాం. కానీ అది అంతరంగంలో జరిగిన కార్యము. ఇది బాహాటంగా బయటికి ఎలా తెలుస్తుంది? ఈ యొక్క బాప్తిసం ద్వారానే. అందుకే బాప్తిసం అనే ఒక ప్రక్రియ మరి దేవుడు నిర్ణయించి పెట్టాడు. అందరూ నమ్ముకోండి నమ్ముకోండి అంటే నమ్ముకుంటున్నారు. ఆ నమ్ముకున్నట ద్వారా మేలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు. కానీ అది వారి వరకే పరిమితమై ఉండకూడదు. కంపల్సరీ అది ప్రతి ఒక్క ప్రజకు తెలియబడాలి. క్రైస్తత్వం కదా, వివాహాలు చేసేటప్పుడు ఏం చేస్తారు కదా, ఆర్భాటంగా అనేక మందికి పిలిచి, ఇదిగో ఈ వీళ్ళిద్దరిని జతపరుస్తున్నాము, ఇక నుంచి లోకంలో వారు భార్యాభర్తలుగా జీవించబోతున్నారని వారిని ప్రజలందరి ఎదుట కనపరుస్తాం. అదే విధంగా బాప్తిసం ద్వారా క్రీస్తుతో మనకు పెళ్ళి అవుతా ఉందండి. క్రీస్తు ప్రభువుకు మనము ప్రమాణము చేసి పురుషుడు గాని స్త్రీ గాని ప్రభుకి వధువుగా మనం మారిపోతున్నాము. ఆయన అధికారానికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన ఆధిపత్యానికి మనము లొంగిపోతున్నాము. ఇక్కడ రోమా 10:9లో రాయబడిన మాట, యేసు ప్రభు అని ఒప్పుకొనివాడు. ప్రభు అంటే లార్డ్, అంటే యజమాని, ఆధిపత్యము కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు. అంటే యేసు అనే రక్షకుడిని మన జీవితానికి ఎప్పుడైతే ఒక అధిపతిగా, నాయకుడుగా పొందుకున్నామో, అంటే ఏంటి? కంప్లీట్ గా వీఆర్ సరెండరింగ్ అవర్ లైఫ్స్ టు హిమ్. హల్లెలూయా. ఆయన నామమును మీరు ఒప్పుకొని ఆయన ఆజ్ఞలు గైకొంటూ మీరు ప్రేమించబద్దులై ఉన్నారని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్న ఈ ఆజ్ఞ ప్రకారంగా మన ప్రభు ఎవరో మనం ఎరిగి ఉండాలండి. అసలు ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన నామంలో ఉన్న ప్రశస్తత ఏంటో, ఆయన గొప్పవాడు. హల్లెలూయా. ఆయన నామంలో మనకి ఏం చేయబడిందండి? ఆయన నామమును నమ్ముకొనుట ద్వారా మనము నిత్య జీవానికి వారసులుగా చేయబడుతున్నాం. అసలు క్రీస్తును నమ్ముకొనగలుగుటకు కారణం ఇదండి. నిత్య జీవంలోకి, నిరంతరం జీవించే ఆ జీవితంలోకి మనం వెళ్ళటం కొరకే మరి మనము ఆయనను నమ్ముకొని ఉన్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప కృప అండి! నిరంతరము జీవించే కృప, ఆ నిత్య జీవాన్ని అనుభవించే కృప దేవుడు మనకి అనుగ్రహింప చేస్తున్నాడు. ఈ లోకంలో మనం శరీర రీతిగా మనం మరణించొచ్చేమో, కానీ నిత్య జీవములో నిరంతరము జీవించే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. అంటే ఆయన నామాన్ని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు. ఈ రోమిలకు రాసిన పత్రికలోనే ఆ 10వ అధ్యాయంలోనే ఎంత అద్భుతంగా రాస్తాడంటే, ఎవరైతే ఆయన నామాన్ని ఒప్పుకుంటున్నారో వారందరూ ఎలా ఉన్నారట? అసలు ఒప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షణ పొందుకునే వారుగా వారందరికీ కృపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందరో నమ్మారో, ఎందరో అంగీకరించారో కదా. కోట్ల కొలది ప్రజలు ఒక్క నామాన్ని నమ్మగలిగితే చాలండి. ఒక్క నామాన్ని నమ్మగలిగితే, ఆ ఒక్క నామములో ప్రార్థన చేయగలిగితే దానికి రక్షణ కలుగుతున్నది. 10:13లో అంటాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. హల్లెలూయా. ఈ నామములో, యేసు నామములో మనం ప్రార్థన చేయటం మొదలు పెట్టామా, ఈ రక్షణ అనే ప్యాకేజ్ లో మరి ఒక్క పాప క్షమాపణ ఒక్కటే లేదు గాని, మన అనారోగ్యాల నుంచి, మన దరిద్రతల నుంచి, మనకున్న దుష్టుని యొక్క, మన మీద దుష్టుడు పెట్టిన ఆ యొక్క ప్రభావం నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనం రక్షింపబడుతా ఉన్నాము. హల్లెలూయా. అసలు ఆయన
నామముని బట్టి ప్రార్థన చేయుట, రక్షింపబడుట అంటే ఆయన ఒక్కరికే కాదండి, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే ఈ కృప ఎంత ఐశ్వర్యంగా ఉందంటే, ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి ఒక ఆశీర్వాదంగా, ఐశ్వర్యంగా దేవుడు అనుగ్రహింప చేస్తున్నాడు. ఐశ్వర్యం అంటే మనం ఏమనుకుంటాం? రిచెస్, ఈ లోకంలో ఉన్న ధనం అనుకుంటాం మనం, అవునా కాదా? ఐశ్వర్యము అంటే మరి ధనము. ఈ ఇక్కడ ధనం ఏంటంటే, ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే, ఇక్కడటువంటి రిచెస్ ఏంటంటే, ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన రక్షణ అనుగ్రహింప చేయుటకు ఐశ్వర్యము కలిగిన వాడే. ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యం ఉంది. ఏంట ఐశ్వర్యం అంటే రక్షణ, పాప క్షమాపణ, మన జీవితానికి కావాల్సిన సమస్తమైన మేలు ఒక ప్యాకేజ్ గా ఆయన సన్నిధిలో ఉన్నాయి. మనం ఎవరు ప్రార్థన చేస్తే వారందరం కూడా ఈ రక్షణను మనము పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా కదా. ఆయన మనకు ఒక మరి ఎలాగున సమాధానకర్తకు అధిపతిగా ఇవ్వబడ్డాడు ఆయన. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే అద్భుతకరుడు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే సమాధానమగు అధిపతిగా మనకు అనుగ్రహించబడ్డాడు. అనా కదా. ఆయన నామములో ఎంత శక్తి ఉందండి. ఆయన నామాన్ని మనము జపిస్తా ఉంటే మరి మన లోపల వస్తున్నటువంటి అభిషేకము ద్వారా మనం ఆయన నామాన్ని మనం జపించే కొలది మనలో పెరిగే ఆ కృప ఏంటంటే, ఆత్మ అభిషేకము మనలో ఇనుమడిస్తా ఉంటదండి. యేసు యేసు యేసు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది మనం పలుకుతా ఉంటే ఏమవుతుందో తెలుసా? మన లోపలున్న అంతరంగ పురుషుడు శక్తితో నింపబడతాడు, అభిషేకంతో మన ఆ పరిశుద్ధాత్మదేవుడు అంతరంగ పురుషుడు ఆ యొక్క ప్రభావము, శక్తి తాకిడి ఇంక్రీజ్ అవుద్దండి. మన లోపల మనమే గొప్ప బలవంతులుగా మనము చేయబడతాం కదా. ఆ బలము బయటికి ఎలా బయటకు వస్తుందో తెలుసా? అన్య భాషలని వరము ద్వారా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోపల ఈ ఆత్మ వికసించే కొలది, నింపబడే కొలది, అది పొంగి పొర్లి ఏమవుద్దంటే టంగ్స్ రూపములో ఆ కృపావరంగా మరి అన్య భాషలు మాట్లాడే వరంగా బయటికి వస్తుంది. యేసు నామము జపిస్తుంటుండగా మనలో ఒక ఆత్మకార్యం ఏంటంటే, ఒక అగ్ని తాకిడి మనలో రగులుద్దండి. ఇక్కడ నీటి మూలంగాను, ఆత్మ మూలంగాను బాప్తిసము పొందకపోతే వాడు దేవుని రాజ్యానికి చేరడు. అంతేకాదు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. నేను నీళ్లలో బాప్తిస్మిస్తున్నాను కానీ అతను అగ్నిలో బాప్తిస్మిస్తాడని ఏదైతే యోహాను భక్తుడు చెప్పాడో, ఎప్పుడైతే యేసు నామాన్ని మనం జపిస్తా ఉన్నామో మన లోపల అగ్ని రగులుద్దండి. మన లోపల పరిశుద్ధాత్మ అభిషేకము ఇనుమడిస్తుంది. ఇనుమడించి అదేమవుద్దంటే పొంగి పొర్లి మన లోపల నుంచి పరిశుద్ధాత్మ అన్య భాషలుగా మన లోపల నుంచి బయటకు వస్తుందండి. హల్లెలూయా కదా. అన్య భాషలు అనే వరం మనం పొందుకుంటే మన లోపల నుంచి వచ్చే ఆ శక్తి అభిషేకము ద్వారా దయ్యపు శక్తులను మనము వెళ్ళగొట్టగలం. మార్కు 16:17 నా నామమును మీరు నమ్మితే చాలు, మీరు ఏం చేస్తారు? దయ్యాలను వెళ్ళగొడతారు, అన్య భాషలు మాట్లాడతారు. అంటే అర్థం ఏంటంటే, అన్య భాషలు అనే వరం నువ్వు పొందుకున్నావా? దయ్యాలను వెళ్ళగొట్టే అభిషేకం నువ్వు పొందుకున్నట్లే, ఆ దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని నువ్వు పొందుకున్నట్టే, ఆ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని నువ్వు పొందుకున్నట్టే. హల్లెలూయా. ఆయన నామము జపించుట ద్వారా మనలో జరిగే ఆత్మ ప్రక్రియదండి. మన లోపల నుంచి అభిషేకము బయటికి పొంగు పొర్లుతా ఉంటది. ఈ నామాన్ని మనం ఉచ్చరించే కొలది, ఈ నామాన్ని మనము ధ్యానించే కొలది, ఆ నామాన్ని మనం ఒప్పుకునే కొలది కదా. యేసు నామాన్ని మనం పలుకుతున్నామంటే హృదయమందు విశ్వసిస్తున్నాము, నోటితో పలుకుతున్నాము. ఆ నామంలో ఉన్న శక్తిని, ఆ నామంలో ఉన్న ఆ నామము పెట్టబడిన రక్షకుడిని మనం నమ్ముతున్నామంటే మన లోపల నుంచి ఆ శక్తి, అభిషేకము మనలో నుంచి నిండి పొంగి పొర్లుతా ఉన్నది. ఆ పొంగి పొర్లే అభిషేకం ఏమవుతుంది? దుష్టుని వెళ్ళగొట్టడానికి, దుష్ట కార్యాలు లైవ్ చేయటానికి
దేవుడు మనకు కృప ఇస్తా ఉన్నాడు. నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. హల్లెలూయా. ఎలాగున ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసు నామాన్ని మనం లోపలికి తీసుకునే కొలది, ఆ నామములో ఉన్న శక్తిని మనం పొందుకునే కొలది, ఈ నామమే ఒక శక్తిగా మార్చబడి దుష్టుని గుండెల్లో గుచ్చబడి ఆ రెండంచుల వాడిగల ఖడ్గంగా చేయబడింది. ఏంటి ఆయన నామము? యేసు అనే నామము రెండంచుల వాడిగలన్న ఖడ్గం కలిగిన నామం అండి. ఆయనకు పెట్టబడిన నామము, ఆ నామం ద్వారా దుష్టుని క్రియలు లైవ్ చేయు శక్తిని మనం పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నామం ఎంతో శ్రేష్టమైన నామం అండి. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, మీరు ఆయన నామమును నమ్ముకుంటూ మీరు చేయవలసిన పని ఏంటంటే సహోదరులను ప్రేమించాలి. తిరిగి తిరిగి ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే ఆయన నామమును నమ్ముకోవాలి. ఆ నమ్ముకుంటూ మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. ఆయన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ఒక్కరిని ఒకడు ప్రేమింపవలెను అనున్నది. అంటే మన హృదయాలలో ఎక్కడైనా ఇంకా ద్వేషానికి సంబంధించి, ఆయాసానికి సంబంధించి, కినుకుకు సంబంధించి, వ్యతిరేకతకు సంబంధించి, విభేదానికి సంబంధించి ఏదైనా మన లోపల ఇంకా ఏమైనా ఉన్నదా, దాన్ని జల్లెడ పట్టినట్లుగా మన లోపల నుంచి కంప్లీట్ గా అది నిర్మూలన చేయబట్టానికి, మనలోంచి కంప్లీట్ గా ఆ వ్యతిరేక భావాలన్నీ తొలగించబట్టానికి, ప్రేమతో నింపబట్టానికి, ప్రేమతో జాలువారటానికి, ఆయన వలె మనం మార్చబట్టానికి పదే పదే భక్తుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆ ఆజ్ఞలు గైకొనండి, మీరు ప్రేమించండి. ఆజ్ఞలు గైకొనండి, మీరు మరి దేవుని ప్రేమించండి. సాటి మానవులు కూడా, సహోదరులు కూడా ప్రేమించండి. ఇది ఎప్పుడు మీరు చేయగలరంటే ఆయన నామం ఏంటో మీకు అర్థమైనప్పుడు, ఆయన నామాన్ని మీరు కంప్లీట్ గా నమ్మినప్పుడు, ఆయన నామములో ఉన్న ఆ శక్తిని, అభిషేకాన్ని మీరు పొందుకున్నప్పుడు ఆయన స్వభావంలో మీరు పాలువారవుతారు. ఆయన వలె మీరు మార్చబడతారు. ఆయన ప్రేమ చేత మీరు బద్దులవుతారు. అదే ప్రేమ ఎదుటి వారి ఎడల మీరు చూపించగలరు. అందుకే దేవుని నామాలు ఎత్తిబట్టి మనం ఎందుకు స్తుతించాలంటే ఆయన స్తుతించే కొలది మన లోపలున్న అనేకమైనటువంటి దేవునికి విరోధమైన స్వభావము, తలంపులు, ఆలోచనలు, ఏదైతే నెగిటివిటీ మనలో ఉందో అవన్నీ కంప్లీట్ గా నిర్మూలమైపోతాయండి. ముందుగా దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి మనకు ఇవ్వబడక ముందు ఈ నామం మనం జపించడం ద్వారా మనలో ఉన్న దురాత్మకు సంబంధించిన అనేకమైనవి నిర్మూలన చేయబడుతున్నాయి. శరీర కార్యాలన్నీ మనలో నిర్మూలన చేయబడుతున్నాయి. మరి దుష్టునికి సంబంధించిన ఆ ప్రణాళిక అంతా కూడా వాడు మన వశపరుచుకొని వాడు చేస్తున్న ఆ యొక్క ఆ దురాత్మ కార్యాలన్నీ కూడా, శరీర కార్యాలన్నీ కూడా మనలో నిర్మూలమవుతున్నాయి. అందుకే ఆయన నామాన్ని మనము నమ్ముకోవాలి. ఆయన నామాన్ని మనం ఒప్పుకుంటూ ఉండాలి. ఆయన నామాన్ని మన యొక్క నాలుక మీద బీజాక్షరంగా పెట్టుకోవాలి. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ కూడా జపిస్తూ మనము స్తుతి యాగము చేసినప్పుడు ఈ నామములో ఉన్న శక్తి ద్వారా మనము కంప్లీట్ గా రక్షింపబడిన వారమై, దేవుని ఆజ్ఞలు పాటించిన వారమై, ఆ సహోదరులు ప్రేమించాలనే ఆజ్ఞకు బద్దులమై మన జీవితాలను మనము దేవుని ఆజ్ఞానుసారంగా నడిపించుకుంటాము. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాము. దేవుడు మనలో ఏది కోరుకుంటున్నాడో ఆత్మ ప్రక్రియ మనలో జరిగి నీవు నా కుమార్తెవు, నా కుమారుడు అని ఆ ముద్రతో ఈ లోకంలో ఆజ్ఞను గైకొను వారిగా, ఆ యొక్క ప్రేమతో నింపబడిన వారుగా చేయబట్టానికి ఈ